కేబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదా. ఫుల్ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ మొదలైపోయాయి. అయితే మన బంధువులలోనో లేదా మన స్నేహితుల పెళ్ళిళ్ళకో వెళ్ళి భోజనం చేస్తే సుఖంగా కడుపుకి ప్రశాంతంగా మనకి మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పుడు ఇదిగో మహబూబాబాద్లో ఈ సంఘటనను చూస్తే మాత్రం ఖచ్చితంగా మనం అందరం భయపడాల్సిందే. అయితే మహబూబాబాద్లో ఒక ఫంక్షన్ హాల్లో మళ్ళీ పెట్టిన బోర్డును చూస్తుంటే మాత్రం షాక్కి గురవుతున్నారు ప్రతి ఒక్కరు. మనకి తెలియని ఫంక్షన్స్లోకో లేదా మనకి తెలియని పెళ్ళిళ్ళకో వెళ్ళి సుఖంగా భోజనం చేసి కడుపు నింపుకుందామని చూసే వాళ్ళందరికీ ఇదొక గొడ్డలి పోటుగానే మనం భావించాలి. అయితే మహబూబాబాద్ నగరంలో ఒక ఫంక్షన్ హాల్లో ఆ యాజమాని పెట్టిన ఒక బోటును చూస్తుంటే మాత్రం అందరికీ దడనే పుడుతుంది. ఇక్కడ బోటు ప్రకారం ఏంటి అంటే, ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి ఆ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఫుడ్డును కనుక తిన్నట్లయితే, అది వాళ్ళకి గమనించినట్లయితే వాళ్ళ కళ్ళల్లో మీరు పడ్డారా అంతే, ఇంకా 5,000 జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష, అది కూడా 441 సెక్షన్ ప్రకారం మీకు పక్కాగా విధిస్తారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే పెళ్ళిళ్ళలో జరుగుతున్న భోజనాల గురించి, తెలియని వాళ్ళు వచ్చి భోజనాలు చేయడం దాని గురించి, ఈ బోటు గురించి చూసే ప్రేక్షకులందరూ కూడా అదేంటి, పెళ్ళి అంటే భోజనాలే కదా, భోజనాలు పెడితే మంచిదే కదా, అన్నదానం మహాదానం అంటారు కదా, ఇలాంటి పెళ్ళి చేసేది ఇంతమందికి భోజనాలు పెట్టంగా బయట వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి తింటే, ఇద్దరు తింటే ఏమవుతుంది అని నెటిజన్లు అంటున్నా కూడా, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, చాలామంది ఆ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా, అంటే ఫంక్షన్ హాల్లో జరిగిన ఎలాంటి శుభకార్యానికైనా ఒకరు ఇద్దరు ముగ్గురు కాదండి, వందల సంఖ్యలో తెలియని వాళ్ళు, బయట వాళ్ళు, బంధువులు కాని వాళ్ళు వచ్చి భోజనాలు చేస్తున్నారంట. అది మెయిన్ రీజన్. అయితే అక్కడ వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకున్న దానికంటే 200-300 మంది ఎక్కువ రావడము, అది వాళ్ళు ముందుగానే వచ్చి తినేయడము, ఇంకా మిగిలిన బంధుమిత్రులందరికీ కూడా ఫుడ్ తగ్గడము, వాళ్ళు తయారు చేసిన వంటకాలు ఏవైతే ఉన్నాయో అది తగ్గిపోవడము, వాళ్ళ దగ్గర వాళ్ళకి పెట్టుకోలేకపోతున్నాము అనే ఒక బాధతోని ఇది ఏం చేయాలో అర్థం కాక తట్టుకోలేక ఇదిగో ఇలాంటి ఒక బోర్డును అరేంజ్ చేసి పెట్టుకున్నారంట. సో బాగుంది కదా ఈ ఐడియా ఏదో. కానీ అప్పుడప్పుడు వచ్చి ఆకలితో అలమటించే వాళ్ళు, ఇలాంటి ఫంక్షన్లలో ఒక ముద్ద తింటే వాళ్ళకు ఒక రోజు గడుస్తుంది అనుకునే వాళ్ళకి మాత్రం, వాళ్ళని చూస్తుంటే మాత్రం పాపం అనిపిస్తుంది. ఎవరైతే ఫంక్షన్ హాల్ యజమానులు ఉన్నారో వాళ్ళందరూ వందల మందికి పెట్టలేకపోయినా, ఎవరైతే ఆకలికి అలమటిస్తున్నారో, ఒక పూట గడిస్తే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళకి దయచేసి మీరు ఒక పూట భోజనం పెడితే అక్కడ జరిగిన శుభకార్యానికి కూడా మంచి దీవెనలు లభిస్తాయని చెప్పేసి మన నెటిజన్లు కోరుతున్నారు.